హలో ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్వీట్ ఐటమ్స్లో ఇది చాలా ఫేమస్ అండి. మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా చూస్తాం మనం దీన్ని. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఇది సాంప్రదాయ ఫుడ్ అనుకోవచ్చు మనం. ఇలా ఈ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి ఇది గట్టిగా వస్తుంది, లేకపోతే విడిపోతుంది అంటారు, పాకం గట్టి పడుతుంది, లేకపోతే లడ్డు చుట్టుకోవడం అవ్వట్లేదు అని చెప్తుంటారు. నన్ను రవ్వ లడ్డూలు వీడియోలో యశోధర గారు అడిగారు, బూందీ లడ్డు ఎలా చేయాలో చూపించండి అని చెప్పి అడిగారు. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, పాకము గట్టి పడకూడదు, మరీ పలచగా అవ్వకూడదు. ఇలా కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట. చూస్తే అప్పుడు మనకి లడ్డూలు ఎలా చేసుకోవాలి, ఇంట్లోనే స్వీట్ షాప్ లాగా ఈజీగా చేసేసుకోవచ్చు. సేమ్ స్వీట్ షాప్లో లాగా ఉంటాయి అన్నమాట బూందీ లడ్డు. లడ్డు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అలాగే స్వీట్ తినే వాళ్ళకైతే ఇది బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోండి. దీనికి శనగపిండి కావాలి. జల్లించుకున్న శనగపిండి తీసుకోండి. 1 కప్పు తీసుకున్న శనగపిండి మాత్రం కంపల్సరీ జల్లించుకోండి. దాంట్లో కొంచెం చిటికెడు బేకింగ్ సోడా వేసాను. ఇది శనగపిండి ఎల్లో కలర్లో ఉంటే ఫుడ్ కలర్ యూజ్ చేయక్కర్లా. కొన్ని శనగపిండి ఈ మధ్య లైట్ కలర్లో వస్తున్నాయి. వాటికైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. అది మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి, అది కూడా కొంచెం అంటే కొంచెం చిటికెడు. ఇప్పుడు వాటర్ పోస్తూ దాని పిండిని కలుపుకోండి. మనం దోశ పిండి కలుపుతాం కదా, అట్లా అనమాట. వాటర్ ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. ఉండలు చుట్టుకోకుండా కలుపుకోండి పల్చగా. మధ్యలో మనకి అది ఉండలు కట్టేసింది అనుకోండి, బూందీ వేసేటప్పుడు పేలుతుంది అనమాట ఆయిల్లో. చక్కగా చూసుకుని కలుపుకోండి. ఇట్లా చూసారా ఎంత సిల్కీగా ఉందో. ఇలా గరిటతో తీస్తే మనకి ఇలా జారుడుగా ఉండాలన్నమాట, దోశ పిండి మాదిరి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇలా ఒక బూందీ గరిట ఉంటుంది. పెద్ద గరిటలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటి ఒక బూందీ గరిట తీసుకుని అందులో మన మిశ్రమాన్ని, శనగపిండి మిశ్రమం ఉంది కదా, అందులో వేస్తూ తిప్పండి గరిటని. ఒక చాట వేసారంటే అది ఉండగా పడిపోతుంది. ఇలా తిప్పుతూ పోసుకుంటే బూందీ చక్కగా వస్తుంది మనకి. ఇలా ఆ గరిటని తిప్పుతూ పోయండి. అప్పుడు బూందీ చూసారా కింద ఎట్లా పడుతుందో. గరిట మాత్రం కిందకి దగ్గరికి పెట్టండి, లేకపోతే ఆయిల్ చిమ్మే ప్రమాదం ఉంది బూందీ పడినప్పుడల్లా. జాగ్రత్తగా స్లోగా వేసుకోండి. పొయ్యి మాత్రం సిమ్లో పెట్టుకోండి. కొంచెం ఈ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. బూందీ మరీ బాగా డీప్ ఫ్రై అయిపోకూడదు, క్రిస్పీగా రాకూడదు, లైట్గా ఉండాలి. జస్ట్ వేసి ఒక 2 మినిట్స్లో తీసేయండి. అలానే మరీ మెత్తగా తీసేయకండి, చూసుకోండి. క్రిస్పీగా రాకూడదు, మరీ మెత్తగా రాకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా అలా పూసగా ఉందో రౌండ్గా బూందీ. ఇలా మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు, ఇలా లైట్ గోల్డ్ కలర్. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. శనగపిండి కలిపేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్త చూసి కలుపుకుంటే బూందీ మనకి చక్కగా వస్తుందన్నమాట. ఉండలు లేకుండా చూసుకుని ఇట్లా గరిటతో పోసుకోండి. అలా పెద్ద గరిట లేకపోయినా మన ఇంట్లో దొరికే చిన్న చిల్లుల గరిట దొరుకుతుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. చూసారా అలా పిండి పోస్తూ ఆ గరిటని తిప్పండి. ఒకే చాట మాత్రం ఉంచేయకండి, మొత్తం అక్కడే పడిపోయి మొత్తం ఉండ చుట్టుకుపోతాయి. మీకు ఇలా పలుకుగా చక్కగా విడివిడిగా రావాలంటే తిప్పుతూ పోయండి పిండిని. ఈ పెద్ద గరిట లేని వాళ్ళు ఇలా ఇంట్లో మనం యూస్ చేస్తాం కదా, చిన్న గరిట ఉంటాయి కదా, దాంట్లో కూడా వేయొచ్చు. ఇలా అది కూడా చూపిస్తున్నాం మీకు. దాంట్లో ఇలా స్లోగా పోసుకుంటూ బూందీ వేసుకోండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేయండి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అంటే లడ్డు మనకి బాగా రాదనమాట. చూసారా మన బూందీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ఆయిల్లో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా మరీ ఏగకూడదు, లైట్గా ఉండాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పు, కిస్మిస్ యూస్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు పటిక బెల్లం కూడా వాడుకోవచ్చు. జస్ట్ దాంట్లో ఈ బూందీలో పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ బూందీ రెడీ అయిపోయింది. చూసారా మన బూందీ చక్కగా పైన క్రిస్పీగా, లోన మెత్తగా చాలా బాగా తయారైపోయింది. ఇప్పుడు పాకం పట్టుకుందాం. ఒక మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టుకుని
పంచదార వేసాను, 1 కప్పు శనగపిండికి కప్పు పంచదార కొలత అనమాట. కరెక్ట్గా చూసుకోండి. కప్పు పంచదారకి 1/2 కొలత, 1/2 కప్ అనమాట వాటర్ ఎక్కువ పోయకండి, మళ్ళీ వాటర్గా అయిపోతుంది, పాకం సరిగ్గా రాదు. చూసారా, ఇలా హైలో పెట్టి తిప్పుకుంటుండండి, పాకం చక్కగా గట్టి పడుతుంది. ఇలా మనం ఇలా ఇలా తిప్పుతున్నప్పుడు ఇలా రావాలన్నమాట. లైట్ 1 తీగ పాకం వస్తే సరిపోతుంది. పంచదార కరిగిపోయి మన పాకం రెడీ అవుతుంది. చూసారా, ఇలా చేత్తో పట్టుకుంటే 1 తీగ పాకం రావాలి. దీంట్లో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను, యాలకుల పొడి, అది కూడా వేసి ఒకసారి గట్టితో తిప్పుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ అయిపోయింది మన పాకం. మనం ఇందాక పక్కన పెట్టుకున్న బూందీ ఇప్పుడు ఈ పాకంలో వేసేద్దాం. ఆ వేడి పాకంలోనే వేసేయండి, చల్లారనివ్వకుండా ఈ బూందీ అంతా అందులో వేసేయండి. వేసేసి బూందీని ఒకసారి పాకంలో గట్టితో చక్కగా కలుపుకోండి. మొత్తం పాకం అంతా బూందీకి పట్టేటట్టు బాగా కలపండి. వేడి మీదే తిప్పేయండి, అస్సలు చల్లారనివ్వకూడదు, గట్టి పడిపోతుంది. ఇందాక మనం పక్కన పెట్టిన బూందీ అంతా ఈ పాకంలో వేసేసాను. గరిటతో బాగా ఒకసారి కలుపుకోండి, పాకంలో బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నా, కాచిన నెయ్యిని ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. అప్పుడు మనం లడ్డూలు చుట్టేటప్పుడు మన చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట. ఇందాక వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోండి. మీకు వేడిగా ఉందనిపిస్తే వాటర్లో చేయి తడుపుకోండి, అది మీకు చేయి కాలకుండా చక్కగా చేసేయచ్చు. లడ్డు ఈ మెటీరియల్ మాత్రం వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి, గట్టి పడిపోయిందంటే మీకు సరిగ్గా రావన్నమాట. చూసారా, లడ్డు ఎక్కడ విడిపోవట్లేదు, చక్కగా ఎలా తయారవుతున్నాయో. ఇలా చేత్తో గట్టిగా పిసుక్కుంటూ చేయాలి. అన్ని వైపులా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టుకోండి. మధ్యలో మీకు చెయ్యి బాగా హీట్ అనిపిస్తే ఒకసారి వాటర్లో ఒకసారి తడుపుకోండి, మరీ ఎక్కువ కాదు, జస్ట్ అలా డిప్ చేసి లడ్డు చుట్టుకోండి. ఇలా కిస్మిస్ జీడిపప్పు పైకి వచ్చేటట్టు చూసి లడ్డు చుట్టుకోండి. మధ్యలో చూసారా, మా పాప కూడా చుడుతుంది, ఎంత ఈజీగా చుట్టొచ్చో. మా పాప కూడా తనకు కూడా పెట్టిందనమాట, లడ్డూలు చుట్టింది, అంటే చేయి కాలుతలేదన్నమాట. చూసారా, లడ్డూలు రౌండ్గా చాలా బాగా తయారైపోతున్నాయి. మన బూందీ లడ్డు తయారైపోయింది, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, ఈజీ కూడా. ఫస్ట్ బూందీ వేసుకోవడం, పాకంలో వేయడమే అనమాట. కాకపోతే ఆ పాకం మాత్రం మనం కరెక్ట్గా చూసుకోవాలి, మరీ ముదురు పాకం రాకూడదు, అలానే లేత పాకం కాదు, 1 తీగ పాకం వచ్చేదాకా చూసుకుని. బూందీ కూడా బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు. ఈ 2 చూసుకుంటే చాలా మన లడ్డూలు తయారైపోతాయి. చూసారా, ఇలా సర్వ్ చేసుకున్నాం ప్లేట్లో. మీరు కూడా ట్రై చేయండి, ఇది టేస్ట్ చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బాయ్ బాయ్.